హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మా అమ్మ వంట మధురం. ఈరోజు నేను మీకు షార్ట్ అండ్ స్మాల్ ఈజీ టిప్ చెప్తాను. అదేంటంటే, మనం ఎవ్రీ ట్యూస్డే అండ్ ఫ్రైడే గడపకి పసుపు రాసుకొని పూజ చేసుకుంటాం కదండి. నిజానికి గడపకి పసుపు రాయకుండా పూజ చేయకుండా ఏ పూజ కూడా స్టార్ట్ అవ్వదు. పండగలు ఏవైనా అంతే. సో నేను చెప్పే టిప్ ఏంటి అంటే, గడపకి పసుపు లాంగ్ లాస్టింగ్గా ఉండాలి అంటే సింపుల్. పసుపులో కొంచెం పెరుగు కలుపుకొని కావాల్సినన్ని నీళ్లు పోసుకొని కలుపుకొని గుమ్మానికి రాసుకోవడమేనండి. పసుపులో పెరుగు కలపొచ్చా అని డౌట్ కూడా రావచ్చు మీకు. కలపొచ్చు. పాలు, పెరుగు ఇవన్నీ కూడా లక్ష్మీప్రదమే కాబట్టి కలుపుకోవచ్చు. నాకు ఒక బ్రాహ్మిన్ ఫ్రెండ్ చెప్పారు. ఇంకొక విషయం చెప్పనా, మనం శారీ కట్టుకొని నడుస్తున్నప్పుడు చీర కుచ్చిళ్ళు తగిలి లేదా పిల్లలు పొరపాటున కాలు వేసినా కానీ ఊరికనే ఊడిపోతుంటుంది ఆరిపోయిన తర్వాత పసుపు. అలా అవ్వకుండా ఒక 2-3 డేస్, నన్ను అడిగితే 2-3 డేస్ కాదు, మళ్ళీ నెక్స్ట్ టైం మనం క్లాత్ పెట్టి తుడిచే వరకు కూడా ఉంటుందండి. ఎందుకంటే నేను ఇది ప్రాక్టికల్గా వర్కౌట్ అయింది. సో అందుకే చెప్తున్నాను. నేను దసరా పండగకి అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. వచ్చే వరకు గుమ్మం బోసిగా ఉండకుండా ఉండడం కోసం నేను ఇలా రాస్తున్నాను. రోజు గుమ్మానికి పసుపు రాసుకునే వాళ్ళకైతే ఈ టిప్ అవసరం లేదండి. వీక్‌లో వన్స్ ఆర్ ట్వైస్ చేయాలి, లేదా ఊరు వెళ్తున్నాము కానీ గుమ్మం ఇలా అందంగా ఎప్పుడు బావుండాలనుకునే వాళ్ళకి మంచి టిప్పు. ట్రై చేసి కామెంట్ చేసేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.